స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఇరాన్ 40 రోజులు బ్లాక్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ పోర్ట్స్ నుంచి వచ్చే ప్రతి వెజల్ని, ప్రతి షిప్ని, ఆయిల్ ట్యాంకర్ కావచ్చు, అలాగే కమర్షియల్ షిప్స్, వీటన్నిటిని కూడా ఇప్పుడు అమెరికా బ్లాక్ చేస్తుంది. దీనివల్ల స్ట్రాటజిక్గా అమెరికా ఇరాన్ని ప్రెషరైజ్ చేద్దామన్న ఆలోచనలో ఉంది. ఎంత నష్టపోయే అవకాశం ఉంది ఇరాన్, ప్రతిరోజు ఎంత నష్టపోయే అవకాశం ఉంది, అండ్ ఎన్ని రోజుల్లో ఇరాన్కి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోబోతుంది అన్న దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క పాయింట్ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూస్తే కనుక ఇరాన్కి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఒకసారి చూస్తే ఒక్కరోజు సుమారు 4,000 కోట్లు, ఒక్కరోజు 4,000 కోట్లు నష్టపోతుంది. ఎలా? ఇటు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇరాన్కి రావాల్సిన ఇంపోర్ట్స్ కావచ్చు, ఇరాన్ చేస్తున్న ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇవి సుమారు ఇటు $435 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 4,000 కోట్లు. ఇటు దీంట్లో పెట్రోకెమికల్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అలాగే ఇటు ఇంపోర్ట్స్ చేసుకునే సమయంలో చూస్తే కనుక గూడ్స్, ఇటు ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీంట్లో మొత్తానికి అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సైడ్ ప్లీజ్. ఇటు ఒక రోజుకి 4,000 crores. అలాగే ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, మేజర్ ఇంపోర్ట్స్ ఏంటి, మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏంటి, అవి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే ఇటు ఎగుమతులకు సంబంధించిన నష్టాలు ప్రతిరోజుకి 2,300 కోట్లు. ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన నష్టాలు 2,300 crores. దీంట్లో 70 to 80% దీంట్లో పెట్రోకెమికల్స్, అలాగే క్రూడ్ ఆయిల్. మొన్నటి దాకా మనం చూస్తే ఫిబ్రవరి 28 నుంచి ఇప్పుడు ఏప్రిల్ దాకా ఆర్థిక సంక్షోభం, గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్ డెఫిసిట్ నడుస్తున్న సమయంలో ఇరాన్ ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఇతర దేశాలు, కువైట్, ఖతర్, అలాగే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలాంటి కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 70 నుంచి 75% ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఆ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడంతో ఇరాన్ చమురు ధరలు ఒక్కసారి ఆకాశాన్ని అంటాయి. $120 పర్ బ్యారెల్ చేరుకున్న సమయంలో ఇరాన్ దానిపైన డాలర్స్లో గడిచింది, అంటే కొంత లాభపడింది. కానీ ఏప్రిల్ నుంచి ఇటు అమెరికా ఆంక్షలను తీసుకొచ్చిన తర్వాత ఇరాన్ నుంచి ఒక్క వెసల్ కూడా వెళ్ళకూడదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి రోజువారీ నష్టం మనం చూస్తే 2,300 కోట్లు ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. అలాగే దిగుమతుల గురించి కూడా కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దిగుమతులు మనం చూస్తే కనుక రోజు సగటున ఒక 1,400 కోట్లకు సంబంధించిన దిగుమతులు జరుగుతున్నాయి ప్రతిరోజు. ఒకసారి మనం చూడవచ్చు దిగుమతుల నష్టం ప్రతిరోజుకి 1,400 కోట్లు. ఏం దిగుమతి చేస్తుంది ఇరాన్ ఫెర్టిలైజర్స్, మెడిసిన్స్, ఫుడ్, ఇలాంటి అన్ని దిగుమతులు ప్రస్తుతానికి ఇరాన్ ప్రపంచ దేశాల నుంచి దిగుమతులు చేస్తుంది. మరి ముఖ్యంగా చైనా నుంచి పెట్రోల్, చైనాకి ఆయిల్ని అమ్ముతూ రిటర్న్లో ఒక 1,400 crores సంబంధించిన ఇంపోర్ట్స్ని చేస్తుంది. ఆ ఇంపోర్ట్స్ కూడా ప్రస్తుతానికి నష్టపోతుంది. సో మొత్తంగా 1,400 కోట్లు ఇది, అలాగే 2,300 కోట్ల ఎక్స్పోర్ట్స్, మొత్తంగా 4,000 కోట్లు ప్రతిరోజు నష్టపోతున్నాం. సో నెక్స్ట్ సైడ్. సో 4,000 కోట్లు ప్రతిరోజు నష్టపోతున్నాం. అలాగే మనం చూస్తే ఇటు దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎగుమతులు, దిగుమతులు ఇవన్నీ తీవ్రంగా ప్రభావితం చెందితే కనుక ఇటు ఒక్క నెలకి ఇరాన్ నష్టపోయే నష్టం కాస్త $1 బిలియన్, అంటే అక్షరాల 1,00,000 కోట్లు. మన ఎగుమతులు, దిగుమతులు రెండింటిని కలుపుకుంటే ఒక నెల రోజులు చూస్తే 1,00,000 crores, ఇండియన్ కరెన్సీలో 1,00,000 crores ఇరాన్ నష్టపోతుంది. ఒక 3 నుంచి 6 నెలలకు సంబంధించిన నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఉన్నాయి. 3 to 6 months, 3 నుంచి 6 నెలలకు సంబంధించిన నిల్వలు. అంటే 3 నుంచి 6 నెలలు ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని అమెరికా బ్లాక్ చేస్తే 3 నుంచి 6 నెలల తర్వాత ఇరాన్కి సంబంధించిన ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. ఆ ఎకానమీ కొలాప్స్ అయిన తర్వాత దాని రియల్ వాల్యూ, ఆల్రెడీ మనకు తెలుసు రియల్ వాల్యూ 100% డీఫ్లేట్ అయింది, అంటే తగ్గిపోయింది. ఒకవేళ ఇదే హార్మోస్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని అమెరికా ఇంకొక 3 నెలలు కానీ 4 నెలలు క్లోజ్ చేస్తే దాని వాల్యుయేషన్ 50 నుంచి 80%, రియల్ $100 ఉన్న రియల్ కాస్త అది $50 అవ్వచ్చు, $30 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ ఇటు జియోపొలిటికల్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ప్లీజ్, పీసీఆర్. సో మనం చూస్తే ఇటు ఆయిల్, ఎరువులు, ఆహారం, ఇతర వస్తువులను రవాణాగా అన్నిటికీ బ్రేక్ పడుతుంది. ఇటు గల్ఫ్ కంట్రీస్, ప్రస్తుతానికి మనం చూస్తే గల్ఫ్ కంట్రీస్కి సంబంధించి కువైట్ కానీ, ఖతర్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇలాంటి కంట్రీస్ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 70 నుంచి 75% అవి పడిపోయాయి. అలాగే ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. ఇరాన్కి కూడా మరి ముఖ్యంగా ఆయిల్, ఫెర్టిలైజర్స్, ఆహారం, అలాగే మెడికేషన్స్, ఇలాంటి ఇంపార్టెంట్ ఇంపోర్ట్స్
ఇలాంటి ఇంపార్టెంట్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా బ్లాక్ అవుతున్నాయి. నెక్స్ట్ సైడ్ ప్లీజ్ పీసీఆర్. సో హర్మోజ్ గుండా మనందరికి తెలిసిందే 20% ఆయిల్ ఎక్స్పోర్ట్స్, ప్రపంచం మొత్తానికి 20% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. దీంట్లో ఎక్కువ శాతం అంటే ఇరాన్ నుంచి ఈ బ్లాకేడ్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఇరాన్కి సంబంధించిన ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇరాన్కి రావాల్సిన ఇన్కంలో ఆల్మోస్ట్ 70 నుంచి 80% ఈ ఆయిల్ మీదనే ఇరాన్ ప్రస్తుతానికి దాని రెవెన్యూ ఉంది. ఇప్పుడు అమెరికా ఒక్కసారి బ్లాక్ చేయడంతో దాదాపు 2 మిలియన్ బ్యారల్స్ పర్ డే, ప్రతిరోజు 2 మిలియన్ బ్యారల్స్ పర్ డే ప్రొడక్షన్ ఉంటుంది. ఆ 2 మిలియన్ బ్యారల్స్ పర్ డే ప్రొడక్షన్ని ఇటు చైనా కానీ మిగతా కంట్రీస్కి ఇరాన్ పంపిస్తూ ఉండేది. అదంతా ప్రస్తుతానికి బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ పీసీఆర్. అదంతా ప్రస్తుతానికి బ్లాక్ అయిపోయింది. ఆ 70-75%కి సంబంధించిన ఇటు రిజర్వ్స్, గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన రిజర్వ్స్ అని చెప్పొచ్చు. ఇటు ఇరాక్ కానీ, కువైట్ కానీ, సౌదీ అరేబియా, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలాంటి కంట్రీస్ నుంచి 70-75% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయాయి. గల్ఫ్ దేశాలు, మరో పక్కన గల్ఫ్ దేశాలతో పాటు ఇటు ఇరాన్ ఇరాన్ పరిస్థితి చూస్తే ఇరాన్లో 2 మిలియన్ బ్యారల్స్ పర్ డే ప్రతిరోజు ఆయిల్ ప్రొడక్షన్ అవుతుంది. ఆ ఆయిల్ని ప్రస్తుతానికి ఎక్కడ స్టోర్ చేయాలి? ఒకవేళ ఆన్ షోర్ అంటే స్టోరేజ్ ట్యాంక్స్లో స్టోర్ చేయాలన్నా చాలా కాస్ట్లీ. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ షోర్ అంటే సముద్రం పైన కూడా నిల్వలని ఉంచాలన్నా కూడా ఇప్పుడు ఇరాన్కి అది చాలా కాస్ట్లీగా మారిపోతుంది. సో ఆయిల్ ప్రొడక్షన్ని తగ్గించుకోబోతుందా? ప్రస్తుతానికైతే ఇరాన్ నష్టాల్లోనే ఉంది. 4,000 కోట్లు ప్రతిరోజు నష్టపోతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ పీసీఆర్. 4,000 కోట్లు ప్రతిరోజు నష్టపోతుంది. అలాగే 60 నుంచి 70% ప్రస్తుతానికి ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం అంతా కూడా, ఇరాన్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా కూడా ఈ ఆయిల్ ద్వారానే వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలని ప్రస్తుతానికి ఇరాన్ ఆలోచిస్తుంది. వేరే టెర్మినల్స్ నుంచి ఆయిల్ని ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఎలా బైపాస్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి కొట్టుమిట్టాడుతుంది ఇరాన్ అని చెప్పొచ్చు. అమెరికా ఒక రకంగా పై చేయిని సాధించింది. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఒక 40 రోజులు అది హోల్డ్ చేసినా కానీ ఇటు ప్రస్తుతానికి అమెరికా బ్లాక్ చేయడం వల్ల జస్ట్ ఒక వారం రోజుల్లోనే దాని ఇంపాక్ట్ ఇరాన్ పైన చాలా ప్రభావితం చూపించబోతుంది. నెక్స్ట్ సైడ్ ప్లీజ్ పీసీఆర్. మరో పక్కన 60-70% ఇన్కమ్ ఆగిపోయింది. అలాగే ఇటు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ పూర్తిగా ఒక్కసారి డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి ఫిబ్రవరి దాకా $115 మిలియన్ అంటే సుమారు మన కరెన్సీలో 1,000 కోట్లకు సంబంధించిన రెవెన్యూ ఫిబ్రవరిలో ఉండే. దాని తర్వాత ఎప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేశారో అప్పుడు దాని తర్వాత ఒక్కసారిగా లాభాల్లోకి వెళ్ళింది ఇరాన్. $139 మిలియన్ అంటే సుమారు 1,400 కోట్ల లాభాలను గడిస్తుండే ప్రతి నెల, ప్రతిరోజు. దాని తర్వాత ఇటు ఇరాన్ గల్ఫ్ దేశాలన్నీ ఆయిల్ని సరఫరా చేయలేని సమయంలో ఆయిల్ సరఫరా చేసి అధిక లాభాలను గడించింది. ఇప్పుడు అమెరికా దానికి చెక్ పెట్టి, అమెరికా అదే విషయానికి ఇరాన్కి రెవెన్యూని, ఎకానమీని ఎలాగైనా దెబ్బతీస్తే తమ దారికి వస్తుందన్న ఉద్దేశంతో అమెరికా ఈ డెసిషన్ తీసుకుంది. రానున్న 1-2 రోజుల్లోనే ఇటు ఇస్లామాబాద్, జెనీవా ఈ 2 లొకేషన్స్లో ఏదో ఒక లొకేషన్లో అమెరికా అలాగే ఇరాన్ ఈ రెండింటికి సంబంధించిన మీడియేషన్ టాక్స్, పీస్ టాక్స్ జరగబోతున్నాయి. ఇరాన్ ఇటు చర్చల్లో పాల్గొంటున్న సమయంలోనే శనివారం రోజు ఇటు అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి పంపించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు దాన్ని పూర్తిగా బ్లాక్ చేసేశారు. సో ఇరాన్కి ఎలాగైనా ప్రెషరైజ్ చేసి ప్రపంచ దేశాలు దానికి హెల్ప్ చేయకుండా చేసి, మరో పక్కన చైనా ఎలాంటి వెపన్స్ సప్లై చేసినా ఏం చేసినా వాటన్నిటినీ కూడా అమెరికా ప్రతిఘటించింది. తీవ్రమైన పరిణామాలు ఇటు చైనా కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ హెల్ప్ చేస్తే, వెపన్స్ సప్లై చేసిన. స్పైస్ శాటిలైట్, చైనాకు సంబంధించిన ఒక స్పైస్ శాటిలైట్ని యూజ్ చేసి ఇటు ఇరాన్ అమెరికన్ బేసెస్ని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. సో దీని మీద అమెరికా ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అన్న దానిపై కొంత హై టెన్షన్ అయితే నెలకొని ఉంది. రానున్న 1-2 రోజుల్లోనే చర్చలు జరగబోతున్నాయి. మరి ఇరాన్ ప్రతిరోజు అది నష్టపోతున్న దాదాపు 4,000 కోట్లు, అలాగే ఒక నెలకి నష్టపోతుంది దాదాపు 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్ల నష్టాన్ని ఇరాన్ ఎన్ని రోజులు భరించే అవకాశం ఉంది? రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.